కరోనా ప్రాబల్యం ముగిసిపోయిందనుకున్నాం. ఇక మూతికి మాస్కులు పెట్టే పనిలేదనుకున్నాం. కరోనాని జయించామని భావించాం. కానీ కరోనా పోలేదు. ఈ మహమ్మారి మరోసారి తన జడలు విప్పింది. కరోనా కొత్త వేరియంట్ కారణంగా 5 మృతి చెందగా 335 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రపంచాన్ని వణికించిన కరోనాను మనం ఒక రకంగా మర్చిపోయాం. మాస్కులు, టీకాలు, జాగ్రత్తలు అన్నీ హుష్కాకి అయిపోయాయి. కానీ ఇంతలోనే JN1 అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ ట్రేస్ అయింది. కేరళలో దీన్ని గుర్తించారు అనగానే ఒక్కసారిగా మళ్ళీ కంగారు పుట్టింది. JN1 అనే కొత్త సబ్ వేరియంట్ను సెప్టెంబర్లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్కి సంబంధించిన 7 కేసులని చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు మన దేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదైంది. ఈ నెల 8వ తేదీన కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఇది సులభంగా సోకే సామర్థ్యం ఉన్న వ్యాధిగా కనిపించడమే శాస్త్రవేత్తలను కలవరపరుస్తుంది. దానితో పాటు ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి JN1 వేరియంట్ భారతీయులకు సోకడం అధికారికంగా ఇదే తొలిసారి. కానీ కొన్ని నెలల కిందటే సింగపూర్ ఎయిర్పోర్ట్లో కొందరు భారతీయులలో ఈ కొత్త వేరియంట్ను గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే మరీ అంత కంగారు పడవలసిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా బర్జ్ చెబుతున్నారు. కరోనా కథమనుకున్న వాళ్లకు కంగారు పుట్టించే వార్త ఇది. ఈ వైరస్ జమానా ముగిసిపోయిందని లైట్ తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. ఒకవైపు JN1 అనే కొత్త సబ్ వేరియంట్ భయం పుట్టిస్తుంటే, ఇంకోవైపు దేశంలో ఒక్కరోజే 335 కరోనా కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఈ వైరస్ కాటుకు 5 చనిపోయారు. ఈ 5లో 4 కేరళకు చెందిన వారైతే ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి. దేశంలో ఇప్పుడు 1701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయంటే నమ్ముతారా? ఆశ్చర్యపోయినా ఇది మాత్రం నికాసైన నిజం.